అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజైతే చెన్నైలో చేసే చికెన్ ఫ్రైని అయితే చేసి మీకు చూపించేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చేయడం కూడా సింపుల్గా చేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఈ మధ్యలో ఒకసారి చెన్నైకి వెళ్ళండి, అక్కడ చూసాను ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా టేస్టీగా చేశారు. రోడ్డు సైడ్ హోటల్లో అయితే, చిన్న హోటల్లో. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో 3 చెంచాల నూనె పోసుకొని ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకునేద్దాము. కొంచెము మనము ఎర్రగడ్డలు మగ్గించుకుందాము. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను వేసి కూడా ఇది కూడా మనకు మెత్తపడేంత వరకు కొద్దిగా పసుపు వేసి, అలాగే పట్ట లవంగాలు యాలకులను కూడా కొద్దిగా వేసుకొని మనం ఒక 2 నిమిషాలు అయితే మనం వేసిన టమాటా ఎర్రగడ్డలు బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుందాము. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ నేను చికెన్ అయితే 1-2 సార్లు క్లీన్ చేసుకుని ఒక ½ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. మనం చికెన్ అనేది ఈ మసాలాలు బాగా కలుపుకోవాలి. అలాగే రుచి తగ్గ ఉప్పు వేసినేసి మనకు ముక్కలకు మొత్తం బాగా ఉప్పు పట్టేలాగా ప్యాన్లో 4 పక్కల కలుపుకోవాలి. ఇదైతే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఆ రోజు చూసాను నేను, ఒక 10 నిమిషాలు నిలబడి టకటకటగా చేశారు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి స్టవ్ని మనము మీడియంలో పెట్టేద్దాం. చూసారు కదా, మనం నీళ్ళు వేయకముందే మన చికెన్ నీళ్ళు అనేది ఊరింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. మనమైతే ముందుగా వేస్తాం కదా, చెన్నైలో అయితే ఈ విధంగా మధ్యలో వేస్తారు. అలాగే ఇందులో ఒక స్పూన్ కారము, అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసి మనకు ముక్కలకు మొత్తం బాగా మనం వేసిన ధనియాల పొడి అలాగే కారం అనేది బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఈ స్టేజ్లోనే మనకు ఉప్పు, కారం అలాగే ధనియాల పొడి మనం వేసిన ఇలా అల్లం తెల్లగడ్డ పేస్ట్ మసాలా మొత్తం బాగా ముక్కలు బాగా ఊరుతుంది. ఇంతవరకు మనం నీళ్ళైతే వేయలేదు. అలాగే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక స్పూను చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. నేనైతే ప్యాకెట్ మసాలా అయితే వేసుకున్నాను ఒక స్పూను. వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అలా బాగా కలుపుకుందాం మనము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల మనకు మసాలా అనేది ముక్కలు బాగా ఊరుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న గ్లాస్ ఉంది కదా, మనం టీ తాగే గ్లాస్తో నీళ్ళు అయితే పోసుకునేద్దాము. చికెన్ అయితే ఇప్పుడు మనకు ఒక 60% అయితే ఉడికిపోయింది. ఇంకో 40% ఉంది కదా, అది ఉడకడానికి నీళ్ళు వేసాను. అలాగే ఒక చెంచాతో కొద్దిగా వెనిగర్ వేసానండి. వెనిగర్ అనేది ఆప్షనల్, మీరు కావాలంటే ఒక నిమ్మకాయని పిండుకోవచ్చు, మీడియం సైజు. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం ముక్కల్ని బాగా ప్యాన్ 4 పక్కలైతే కలుపుకోవాలి. మనకి ఇప్పుడు ఈ మసాలాలోనే చికెన్ ముక్కలని బాగా ఉడికిపోవాలండి. టేస్ట్ అనేది అంత బాగుంటుంది వెనిగర్ పడితే. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చి కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. మనకు ఈ పచ్చి కరివేపాకు సో అరోమా ఫ్లేవర్ అనేది చికెన్లో బాగా ఊడుతుందండి. ఈ టైంలో మొత్తం ఫ్రై కాకుండా ఒక 50% ఫ్రై అవుతుంది మనకు. ఆ కరివేపాకు వాసన కూడా మనకు చాలా సూపర్గా ఉంటుంది. చికెన్లో మంచి సువాసన వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ప్యాన్ 4 పక్కలైతే బాగా కలుపుకోవాలి. మనం వేసిన నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయాయి. మసాలా అనేది బాగా ముక్కలకు బాగా కోటింగ్లా ఉంది కదా. చూసారు కదా, మన చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. ఇది చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. రసమన్నం కానీ, పప్పన్నంలో కానీ, సాంబార్ అన్నంలో అయితే చాలా హైలైట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ.